హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం టీజీ డెట్ ప్రీవియస్ పేపర్ 1 2024 తెలుగుకు సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే కింది పద్యాన్ని చదివి 1 నుండి 5 వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి. చెప్పకు చేసిన మేలునో కప్పడి ఉన్న గాని దాన్ని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును దప్పేయని చెత్తమందు దొలపు కుమారి. ఈ పద్యానికి సంబంధించిన క్వశ్చన్స్ మనం చూసుకున్నట్లయితే ఈ పద్యంలోని మకుటం ఏమిటి? ఆప్షన్ 1 దప్పేయని చెత్తమందు దొలపు కుమారి. ఆప్షన్ 2 కుమారి. ఆప్షన్ 3 చెత్తమందు దొలపు కుమారి. ఆప్షన్ 4 దళపు కుమారి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 కుమారి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యాన్ని రాసినది ఎవరు? ఆప్షన్ 1 బద్దెన. ఆప్షన్ 2 ఏనుగు లక్ష్మణ కవి. ఆప్షన్ 3 సిరిసినగల్ కృష్ణమాచార్యులు. ఆప్షన్ 4 పక్కి వెంకట నరసింహ కవి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పక్కి వెంకట నరసింహ కవి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఏ రకమైన ఛందస్సుకు చెందిన పద్యము? ఆప్షన్ 1 కందం. ఆప్షన్ 2 ఆటవెలది. ఆప్షన్ 3 తేటగీతి. ఆప్షన్ 4 సీసం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 కందం. నెక్స్ట్ క్వశ్చన్, చెత్తమందు ఏమి ఉండాలని పద్యంలో ఉంది? ఆప్షన్ 1 గొప్ప చెప్పుకోవడం మంచిదని. ఆప్షన్ 2 గొప్ప చెప్పుకోవడం తప్పని. ఆప్షన్ 3 కీడు చేయకూడదని. ఆప్షన్ 4 మంచి పనులు చేస్తూ ఉండాలని. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 గొప్పలు చెప్పుకోవడం తప్పని. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యానికి సంబంధించి క్రింది వానిలో సరైనది? ఆప్షన్ 1 ఇతరులకు చేసిన మేలును ఎప్పుడూ బయటకు చెప్పకు. ఆప్షన్ 2 ఇతరులకు చేసిన కీడును ఎప్పుడూ బయటకు చెప్పకు. ఆప్షన్ 3 చేసిన మేలును చెప్పి మెప్పు పొందాలి. ఆప్షన్ 4 చేసిన తప్పును చెప్పి శిక్ష అనుభవించాలి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఇతరులకు చేసిన మేలును ఎప్పుడూ బయటకు చెప్పకు. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త లోకము ఎవరు రచించారు? ఆప్షన్ 1 జాషువా. ఆప్షన్ 2 దేవరపల్లి రామానుజరావు. ఆప్షన్ 3 రాయప్రోలు సుబ్బారావు. ఆప్షన్ 4 చరంబడరాజు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 జాషువా. నెక్స్ట్ క్వశ్చన్, వనమామలై వరదాచార్యులు రాసిన రైతు బిడ్డ అన్నది? ఆప్షన్ 1 హరికథల సంపుటి. ఆప్షన్ 2 బుర్రకథల సంపుటి. ఆప్షన్ 3 ఖండకావ్యము. ఆప్షన్ 4 ప్రబంధము. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 బుర్రకథల సంపుటి. నెక్స్ట్ క్వశ్చన్, ఉడతా సాయం పాఠం రామాయణంలోని ఏ కాండం నుంచి తీసుకున్నారు? ఆప్షన్ 1 యుద్ధకాండ. ఆప్షన్ 2 బాలకాండ. ఆప్షన్ 3 సుందరకాండ. ఆప్షన్ 4 అయోధ్యకాండ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 యుద్ధకాండ. నెక్స్ట్ క్వశ్చన్, దేశీ సాంప్రదాయాలలో రచనలు చేసిన కవి? ఆప్షన్ 1 తిక్కన. ఆప్షన్ 2 ఎర్రన. ఆప్షన్ 3 వేముగంటి. ఆప్షన్ 4 పాల్కుర్కి సోమన. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పాల్కుర్కి సోమన. నెక్స్ట్ క్వశ్చన్, రాజిల్లు అను పదానికి అర్థము? ఆప్షన్ 1 పరిమళించు. ఆప్షన్ 2 ప్రకాశించు. ఆప్షన్ 3 ప్రసన్నం చెందు. ఆప్షన్ 4 పరిపక్వము చెందు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రకాశించు. నెక్స్ట్ క్వశ్చన్, యామిని అను పదానికి పర్యాయ పదాలు? ఆప్షన్ 1 నిశీది రాత్రి. ఆప్షన్ 2 సూర్యుడు వెలుగు.
ఆప్షన్ 3 ఆకాశము నింగి, ఆప్షన్ 4 భూమి ధరణి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 నిశీది రాత్రి. నెక్స్ట్ క్వశ్చన్ కాలము అను పదానికి నానార్థాలు. ఆప్షన్ 1 ఇనుము తెల్లనిది, ఆప్షన్ 2 సమయము సంవత్సరము, ఆప్షన్ 3 భవిష్యత్తు సమయం, ఆప్షన్ 4 నల్లనిది సమయం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 నల్లనిది సమయం. నెక్స్ట్ క్వశ్చన్ కుల్య అను పదానికి వికృతి పదము. ఆప్షన్ 1 గోడ, ఆప్షన్ 2 కాలువ, ఆప్షన్ 3 కత్తి, ఆప్షన్ 4 కృప. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 కాలువ. నెక్స్ట్ క్వశ్చన్ వసుధ అను పదానికి వ్యుత్పత్త్యర్థము. ఆప్షన్ 1 ద్రవ్యాదులను ధరించునది, ఆప్షన్ 2 నీటికి నిధి వంటిది, ఆప్షన్ 3 కమలాలకు నెలవైనది, ఆప్షన్ 4 నమస్కరింపబడినది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ద్రవ్యాదులను దర్శించున్నది. నెక్స్ట్ క్వశ్చన్ నా అనునది ఏ వర్గానికి చెందినది. ఆప్షన్ 1 కవర్గము, ఆప్షన్ 2 టవర్గము, ఆప్షన్ 3 తవర్గము, ఆప్షన్ 4 పవర్గము. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 టవర్గం. నెక్స్ట్ క్వశ్చన్ వైకల్పికమనగా. ఆప్షన్ 1 సంధి జరగవచ్చు జరగకపోవచ్చు, ఆప్షన్ 2 సంధి తప్పకుండా జరుగుతుంది, ఆప్షన్ 3 సంధి నిషేధము, ఆప్షన్ 4 సంధి నిత్యము. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 సంధి జరగవచ్చు జరగకపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తరపద ప్రాధాన్యత తెలిపే సమాసము ఏది. ఆప్షన్ 1 ద్వంద్వ, ఆప్షన్ 2 ద్విగు, ఆప్షన్ 3 తత్పురుష, ఆప్షన్ 4 అవ్యయీభవ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ద్వంద్వ. నెక్స్ట్ క్వశ్చన్ తత్క్షణము అను పదానికి గణ విభజన చేస్తే ఇలా ఉంటుంది. ఆప్షన్ 1 లఘువు గురువు లఘువు గురువు, ఆప్షన్ 2 గురువు గురువు గురువు, ఆప్షన్ 3 గురువు లఘువు గురువు, ఆప్షన్ 4 లఘువు గురువు లఘువు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 గురువు లఘువు గురువు. నెక్స్ట్ క్వశ్చన్ వ్యాకరణ పరంగా ఎత్తు అనగా. ఆప్షన్ 1 విత్తనము, ఆప్షన్ 2 ఇకారము, ఆప్షన్ 3 ఈకారం, ఆప్షన్ 4 ఈ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 ఇకారం. నెక్స్ట్ క్వశ్చన్ స్వభావవాదాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 సర్ రిచర్డ్ పాజెట్, ఆప్షన్ 2 మార్క్స్ ముల్లర్, ఆప్షన్ 3 డెమోక్రటిస్ అరిస్టాటిల్, ఆప్షన్ 4 పైథాగరస్ ప్లేటో. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పైథాగరస్ ప్లేటో. నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది ఉత్తమ శ్రవణ లక్షణాలలో సరి అయిన వారిని గుర్తించండి. ఏ భాషా ధ్వనులను వాటి మధ్య గల భేదాలను గుర్తించలేరు, బి ధ్వనుల ఉనికిని స్వరభేదాన్ని గ్రహిస్తారు, సి విన్న ధ్వనులను తనకు తెలిసిన ధ్వనులతో పోల్చుకుంటారు, డి ఏకాగ్రతతో వింటారు. ఆప్షన్ 1 బి, సి అండ్ డి మాత్రమే, ఆప్షన్ 2 ఏ, బి అండ్ సి మాత్రమే, ఆప్షన్ 3 ఏ, బి అండ్ డి మాత్రమే, ఆప్షన్ 4 ఏ, బి, సి అండ్ డి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 బి, సి అండ్ డి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ మాంటిస్సోరీ ప్రతిపాదించిన పద్ధతి ఒక బోధనా పద్ధతి మాత్రమే కానీ విద్యారంగంలో ఒక విప్లవాత్మక ఆలోచన విధానమని అభిప్రాయపడ్డవాడు. ఆప్షన్ 1 రాబర్ట్ లాడో, ఆప్షన్ 2 కాద్వేల్ కుక్, ఆప్షన్ 3 గిజ్జుబాయ్, ఆప్షన్ 4 గల్లిక్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 గిజ్జూబాయ్. నెక్స్ట్ క్వశ్చన్, సంస్థాగత ప్రణాళిక ముఖ్యమైన లక్షణాలలో సరైన వారిని గుర్తించండి. ఏ, పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచడం. బి, పాఠశాలకు అవసరమైన ఆర్థిక మానవ శక్తి వనరులను సేకరించి సద్వినియోగం చేయడం. సి, పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలను పాటించడం. డి, గ్రామ ప్రజల ఉపాధ్యాయుల అధికారుల ప్రయోజనాలను పరిరక్షించడం. ఆప్షన్ 1 ఏ, బి, సి అండ్ డి. ఆప్షన్ 2 బి, సి అండ్ డి మాత్రమే. ఆప్షన్ 3 సి అండ్ డి మాత్రమే. ఆప్షన్ 4 ఏ, బి అండ్ సి మాత్రమే. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి అండ్ సి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, త్రిపార్శ్వ ఉపకరణాలు. ఆప్షన్ 1 మాతృకలు, నమూనాలు, విద్యా పరికరాల పెట్టెలు. ఆప్షన్ 2 కీలుబొమ్మలు, రేఖీయ చిత్రాలు, మెరుపు ఆటలు. ఆప్షన్ 3 గోడపత్రిక, మెరుపు ఆటలు, కథా చిత్రాలు. ఆప్షన్ 4 వ్యంగ్య చిత్రాలు, తోలుబొమ్మలు, ఛాయాచిత్రాలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 మాతృకలు, నమూనాలు, విద్యా పరికరాల పెట్టెలు. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, లఘు పరీక్ష, అంతర్గతమైన మూల్యాంకనము. ఆప్షన్ 1 లోప నిర్ధారణ మూల్యాంకనము. ఆప్షన్ 2 నిర్మాణాత్మక మూల్యాంకనము. ఆప్షన్ 3 ప్రాగూక్తిక మూల్యాంకనం. ఆప్షన్ 4 సంకలన మూల్యాంకనము. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 నిర్మాణాత్మక మూల్యాంకనము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do subscribe to our channel and like this video.